Hello, everybody. Good morning, good afternoon, good evening. సో నెక్స్ట్ టాపిక్ వెబ్స్ తర్వాత ఇంకా డీప్గా కావాలంటే వెబ్స్ గురించి నెక్స్ట్ ఇంకొక వీడియోలో పెడదాము. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వరుసగా చెప్పుకుందాం. వెబ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ యాడ్వర్బ్. ఈ యాడ్వర్బ్ అనే పదంలోనే యాడ్ వెర్బ్, వెర్బ్కి యాడ్ చేస్తుంది సంథింగ్, వెర్బ్కి యాడ్ చేస్తుంది, మాడిఫై చేస్తుంది. దట్ ఈజ్ యాడ్ వెర్బ్ అంటాము. పదంలోనే ఉంటుంది వెర్బ్ తర్వాత యాడ్ వెర్బ్. ఏంటి డెఫినేషన్ ఏంటి? యాడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ మోడిఫైస్ ఎ వెర్బ్ ఆర్ అన్ అడ్జెక్టివ్ ఆర్ అనదర్ వెర్బ్. ఒక వెర్బ్ని కానీ ఒక అడ్జెక్టివ్ని కానీ లేదా ఇంకొక వెర్బ్ను కానీ మాడిఫై చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, కార్తీక్ ఈట్స్ స్లోలీ. ఇందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వరుసగా చెప్పుకుందాం. కార్తీక్ ఏం చెప్పుకున్నాం? దీన్ని ఏమంటాం మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో? నౌన్. ఏమంటాం? నౌన్. దట్ టు సబ్జెక్ట్. ఇది సెంటెన్స్ స్టార్ట్ అయ్యేది సబ్జెక్ట్తోనే స్టార్ట్ అవుతుంది. దేంతో చెప్తున్నాము? సబ్జెక్ట్ ఉన్నది అంటే అక్కడ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండాలి. కార్తీక్ థర్డ్ పర్సన్ నౌన్. నౌన్స్ అన్నీ థర్డ్ పర్సన్ అని చెప్పుకున్నాం. సో కార్తీక్ వెర్బు, ఎనర్జీ పోతుంది. ఈట్స్ హౌ, ఎలా తింటున్నాడు, ఎట్లా తింటున్నాడు, ఇది మాడిఫై చేస్తుంది, ఈ వెర్బుని మాడిఫై చేస్తుంది. తింటున్నాడు, ఎలా తింటున్నాడు అని క్వశ్చన్ వేసుకోవాలి. హౌ హీ ఈట్స్, హౌ హీ ఈట్స్, ఎలా తింటున్నాడు, స్లోలీ. దిస్ ఈజ్ కాల్డ్ యాడ్వర్బ్. స్లోలీ. ద హార్స్ రన్స్ ఫాస్ట్లీ. హార్స్ నౌన్, రన్స్ వెర్బ్, ఫాస్ట్లీ యాడ్వర్బ్. ఇంకొక ఎగ్జాంపుల్, ప్రమీల వాక్ వెరీ ఫాస్ట్ టు ద ఆఫీస్ టుడే. ప్రమీల వాక్ వెరీ ఫాస్ట్ టు ద ఆఫీస్ టుడే. ప్రమీల నౌన్, రైట్, నౌన్. ప్రమీల నౌన్, సబ్జెక్ట్లో ఉంది, సింగులర్. నెక్స్ట్ వెర్బ్ ఏది? వాక్డ్, ఎనర్జీ కోల్పోతుంది. వాక్డ్ వెర్బు, ఇది V2 అంటాం. వెర్బ్ వాక్డ్ V2. వెరీ ఫాస్ట్. ఇక్కడ మనం వెరీ ఫాస్ట్ బదులు ఒక యాడ్వర్బ్ను ఉపయోగిస్తున్నాం, ఫాస్ట్లీ మీన్స్ వెరీ ఫాస్ట్ అండ్ వెరీ ఫాస్ట్. సో వెరీ ఫాస్ట్, దిస్ ఈజ్ యాడ్వర్బ్. టు ద ఆఫీస్ టుడే ఆల్సో యాడ్వర్బ్. సో ప్రమీల వాక్డ్ వెరీ ఫాస్ట్ టు ద ఆఫీస్ టుడే. ఇక్కడ చూసుకుందాం, కమ్ హియర్ నౌ. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు వచ్చేయాలి. కమ్ హియర్ నౌన్, కమ్ వెర్బో. ఇక్కడ సబ్జెక్ట్ ఉందా? లేదు. కానీ సబ్జెక్ట్ ఎవరికి చెప్తాను? ఎదురుగుండా ఉన్నవాడికే చెప్తాం. కమ్ హియర్ నౌ అంటే నీకు తెలిసిన వాడు ఎదురుగుండా ఉన్నవాడేగా, లేదా ఫోన్లో చెప్తున్నావు, ఎక్కడో ఉన్నాడు, ఇప్పుడు రమ్మంటున్నావు అంటే ఎవరితో మాట్లాడుతున్నావు? దట్ మీన్స్ సెకండ్ పర్సన్. ఏమీ లేదు అంటే ఇక్కడ ఏముందనుకోవాలి, అడ్రస్లో కానీ ఏదైనా సరే, యూ కమ్ హియర్ నౌ, నీవు ఇప్పుడు వచ్చేసి అని అర్థం. సో ఇక్కడ యు అనేది ఆబ్సెన్స్, కనపడదు, హిడెన్, దాగి ఉంటుంది అక్కడ. కమ్ హియర్ నౌ అంటే యూ కమ్ హియర్ నౌ. అక్కడ సబ్జెక్ట్ లేదని కాదు, సబ్జెక్ట్ ఉంది, బట్ సబ్జెక్ట్ ఈజ్ హిడెన్. సో యూ కమ్ హియర్ నౌ. కమ్ హియర్ నౌ ఇట్ ఈస్ అన్ యాడ్వర్బ్. ఓకే, నెక్స్ట్ సింపుల్గా చెప్తాను యాడ్వర్బ్. ఒక అడ్జెక్టివ్ ఏదైతే ఉందో, ఈ అడ్జెక్టివ్ ప్లస్ ly, దిస్ ఈజ్ కాల్డ్ యాడ్వర్బ్. వెరీ 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 ఈజీ టు ఐడెంటిఫై ద యాడ్వర్బ్. యాడ్వర్బ్ని ఐడెంటిఫై చేయడం చాలా తేలిక. ఒక అడ్జెక్టివ్ నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు చెప్తాం. అడ్జెక్టివ్ ప్లస్ ly. వాక్,
నడుస్తున్నాడు. ఎలా? స్లో. ఇట్ ఈస్ కాల్డ్ ఎడ్జెక్టివ్. దానికి ఎల్వై చేర్చాం, స్లోలీ. యాంగ్రీ, ఎడ్జెక్టివ్. యాంగ్రీలీ, adverb. Okay, this is about adverb. సో adverb means సింపుల్గా ఒక ఎడ్జెక్టివ్కి ఎల్వై చేరిస్తే adverb అవుతుంది. దట్ ఈస్ ఎడ్జెక్టివ్. ఎడ్జెక్టివ్ ద డెఫినేషన్ ఏంటి అంటే, ఎడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ డినోట్స్ ద క్వాలిటీ ఆఫ్ ఏ నౌన్. ద క్వాలిటీ ఆఫ్ ఏ నౌన్. ఆబ్జెక్ట్స్లో వస్తూ ఉంటాయి, ఆబ్జెక్ట్స్లో వస్తూ ఉంటాయి అని చెప్తున్నాం. నౌన్ అండ్ ప్రొనౌన్, ఈ రెండిటి యొక్క నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వాళ్ళ యొక్క క్వాలిటీని తెలియజేసేది, లక్షణాలని తెలియజేసేటువంటిది ఎడ్జెక్టివ్. అందుకే మనం ఇక్కడ ఇస్తున్నాం క్వాలిటీ, క్వాంటిటీ, నంబర్. ఈ మూడు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఎడ్జెక్టివ్ అంటే క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎంత ఉంది, నెంబర్ అంటే 5, 6, 7, 8, 1000, million, 1 lakh, రకరకాలు ఇష్టం వచ్చినట్టు తీసుకోండి. ఈ నెంబర్ కూడా ఎడ్జెక్టివ్ కిందకు వస్తుంది. సో ద డెఫినేషన్ ఈస్, ద ఎడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ డినోట్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ క్వాలిటీని తెలియచేసేటువంటిది ఎడ్జెక్టివ్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆర్టికల్స్ మనందరికీ తెలుసు, ఏ, యాన్, ది. ఇవి ఆర్టికల్స్. చాలామందికి తెలియదు. ఈ ఆర్టికల్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ అని ఇస్తే అదేంటో తెలియదు. సో ఏం రాయాలి అక్కడ? ఆర్టికల్సే. ఏ, యాన్, ది. జనరల్గా ఏం రాస్తాం? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయమంటే ఏ అనగానే ఆర్టికల్స్ అని రాస్తాం. ఆర్టికల్స్ కాదు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఆల్ ఆర్టికల్స్, దట్ మీన్స్ ఏ, యాన్, ది, దీస్ 3 బిలాంగ్ టు ఎడ్జెక్టివ్ సంబంధించింది. సో వీటిని ఏమంటాము? వీ కాల్ దెమ్ ఎడ్జెక్టివ్స్. ఆర్టికల్స్ ఆర్ ఎడ్జెక్టివ్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకా కొన్ని సమ్ వర్డ్స్. నో, ఎడ్జెక్టివ్. సమ్, ఎడ్జెక్టివ్. ఎనీ, ఎడ్జెక్టివ్. మచ్, ఎడ్జెక్టివ్. మెనీ, ఎడ్జెక్టివ్. ఫ్యూ, ఎడ్జెక్టివ్. ఎ ఫ్యూ, ఎడ్జెక్టివ్. లిటిల్, ఎడ్జెక్టివ్. ఎ లిటిల్, ఎడ్జెక్టివ్. ఎడ్జెక్టివ్స్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు చూద్దాం. ఎడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. మీకు ఇది గుర్తుంటే చాలు. క్వాలిటీ లక్షణాలు ఎలా ఉంది? హానెస్ట్, గుడ్, క్లెవర్, బ్యాడ్, సోర్, స్వీట్, బిట్టర్. ఇవన్నీ కూడా క్వాలిటీని తెలియజేస్తున్నాయి. ఓకే, కలర్స్ కూడా క్వాలిటీ ఎలా ఉంది? ద హార్స్ ఈజ్ బ్లాక్. బ్లాక్ ఈజ్ అన్ ఎడ్జెక్టివ్. రెండోది క్వాంటిటీ అన్నాము. సమ్, ఆల్, నో, హాఫ్. నెక్స్ట్ వన్, ఎడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్. 5, ఫ్యూ, సెకండ్, మోస్ట్. ఇవి ఎడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ కిందకు వస్తాయి. ఎడ్జెక్టివ్స్ ఆఫ్ డిమాన్స్ట్రేటివ్. దిస్, దట్, దీస్, దోస్, సచ్. ఇవన్నీ కూడా ఎడ్జెక్టివ్స్ కిందకు వస్తాయి. ఇంట్రాగేటివ్లో ఇంట్రాగేటివ్ ఎడ్జెక్టివ్స్ ఆఫ్ ఇంట్రాగేటివ్ అంటాం. ఇంట్రాగేటివ్ ఎడ్జెక్టివ్స్ అంటే WH వర్డ్స్. ద, వాట్, విచ్, హూజ్, అట్లాంటివన్నీ కూడా WH వర్డ్స్. యాడ్, ఇందాక మనం చెప్పుకున్నాం వెర్బ్ యాడ్. యాడ్ వెర్బ్ యొక్క క్వాలిఫై చేసేది యాడ్. ఇక్కడ ఏం చేస్తున్నాము? యాడ్ చేస్తుంది. జెక్ట్. ఏంటది? జెక్ట్ చెప్పుకున్నాము. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ, ప్రతి సెంటెన్స్లో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఎక్కడ ఉంటే సబ్జెక్ట్లో ఉంటాయి లేదా ఆబ్జెక్ట్లో ఉంటాయి. అవునా కాదా? సబ్జెక్ట్లో ఉంటాయి లేదా ఆబ్జెక్ట్లో ఉంటాయి. ఈ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఈ రెండు ఎక్కడ ఉంటాయండి? సబ్జెక్ట్లో ఉంటాయి లేదా ఆబ్జెక్ట్లో ఉంటాయి. కనుక మనం సింపుల్గా చెప్పాలంటే దాని పదంలోనే ఉంది యాడ్జెక్టివ్. జెక్ట్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. జెక్ట్ అంటే సబ్జెక్ట్లో జెక్ట్, ఆబ్జెక్ట్లో జెక్ట్. ఈ రెండు తీసుకొని జెక్ట్ అంటున్నాడు. సో సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఈ రెండిటిని యాడ్ చేస్తుంది, క్వాలిటీని యాడ్ చేస్తుంది ఆ రెండిటికి.
ఈ రెండింటికి యాడ్ చేస్తుందంటే సబ్జెక్ట్గా ఏముండొచ్చు, నౌన్ ఉండొచ్చు, ప్రొనౌన్ ఉండొచ్చు. ఆబ్జెక్ట్గా ఏముండొచ్చు, నౌన్ ఉండొచ్చు, ప్రొనౌన్ ఉండొచ్చు. సో సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని రెండింటిని కలిపితే జెక్ట్ అంటున్నాము, జెక్టివ్. అండ్ నెక్స్ట్ టాపిక్ కంజంక్షన్స్. వాట్ ఈజ్ మేడ్ బై కంజంక్షన్? నేమ్లోనే ఉంది, ఆ వర్డ్లోనే ఉంది. జంక్షన్స్, ఆ కలిపేటువంటి పదాలని కంజంక్షన్స్ అంటాము. లింక్ చేస్తూ ఉంటాయి ఒక వర్డ్ని, ఒక ఫ్రేజ్ని ఇంకో ఫ్రేజ్ని, ఒక క్లాజ్ని ఇంకో క్లాజ్ని, ఒక సెంటెన్స్ని ఇంకో సెంటెన్స్ని, అలా రకరకాలుగా రెండు పదాలని కానీ, రెండు ఫ్రేజెస్, రెండు సమాసాలని కానీ, రెండు క్లాజెస్ని కానీ, రెండు సెంటెన్సెస్ని కానీ లింక్ చేసేటువంటిది కంజంక్షన్. డెఫినిషన్: ఏ కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ which is used to link words, phrases, clauses or sentences. Phrases కానీ, రెండు వర్డ్స్ కానీ, టూ క్లాజెస్ కానీ, టూ సెంటెన్సెస్ కానీ క్లబ్ చేస్తూ ఉంటాయి. సో మెయిన్లీ ద కంజంక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ: కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్. కోఆర్డినేటింగ్, సబార్డినేటింగ్. వాట్ ఆర్ ది కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్? అండ్ రాజు అండ్ రంగా ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇందులో రాజుని అనే వర్డ్ని, రంగా అనే వర్డ్ని కలిపింది కనుక అండ్ అనేది కంజంక్షన్. బట్ హీ ఈజ్ వెరీ పూర్ బట్ హీ ఈజ్ ఆనెస్ట్. రెండు సెంటెన్స్లు కలిపింది. హీ ఈజ్ వెరీ పూర్ ఒక సెంటెన్స్, బట్ హీ ఈజ్ ఆనెస్ట్. బట్ రెండు సెంటెన్స్లు కలిపింది, కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఆర్, స్టిల్, బోత్, అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, ఇవన్నీ కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కిందకు వస్తాయి. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అవేంటి? దట్, సిన్స్, యాజ్, ఆఫ్టర్, యట్, బికాజ్, ఇఫ్, యాజ్ ఇఫ్, వెన్. ప్రిపోజిషన్స్ అనేది యాక్చువల్గా ఒక వాస్ట్ సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్. నెంబర్ ఆఫ్ ప్రపోజిషన్స్. ఏంటి ప్రపోజిషన్స్? వాట్ ఈజ్ మెant బై ప్రపోజిషన్? ఏ ప్రపోజిషన్ ఈజ్ ద వర్డ్ విచ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు షో ఇన్ వాట్ రిలేషన్ ద పర్సన్ ఆర్ థింగ్ డినోటెడ్ బై ఇట్. ఒక నౌన్ కానీ, ప్రొనౌన్ కానీ పేరులోనే ఉంది. పొజిషన్, ప్రీ పొజిషన్. ఎక్కడ స్థానము? ప్రీ. నౌన్ ముందుగా ప్రీ, ప్రొనౌన్ ముందుగా ప్రీ. ముందుగా ఉంచేటువంటివి ఏవైతే పదాలు ఉన్నాయో వాటిని ప్రిపోజిషన్స్ అంటాం సింపుల్గా. సో నౌన్ కానీ, ప్రొనౌన్ కానీ వాటి ముందు ఉండేటువంటి వర్డ్స్ ప్రిపోజిషన్స్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎట్, ఆన్, ఇన్, బై, ఆఫ్టర్, బిఫోర్, ఫర్, సిన్స్, బై, టు, ఫ్రమ్, అప్, బిసైడ్, బిట్వీన్, అమాంగ్, అబౌవ్, అండర్, ఓవర్, బిహైండ్, విత్, బై. క్యాట్ ఈజ్ ఇన్ ద బాక్స్. ఇందులో ద బాక్స్ అనేది నౌన్, దాని ముందు ఉండేటువంటిది ప్రీ. ఇన్ అనేది ప్రిపోజిషన్. టు, ఇన్, ఆఫ్, ఓఎఫ్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్, బై, బివై బై, ఓవర్, బిహైండ్, విత్, ఇవన్నీ కూడా ప్రపోజిషన్స్. నెంబర్ ఆఫ్ ప్రపోజిషన్స్. నెక్స్ట్ టాపిక్ ఇంటర్జెక్షన్. అండ్ ఇంటర్జెక్షన్, దీన్ని ఇంటర్ మధ్యలో, జెక్షన్ దట్ మీన్స్ ఫీలింగ్స్. ఇంటర్జెక్షన్ మధ్యలో ఉండి మన ఫీలింగ్స్ తెలియజేస్తుంటాం. ఏదైనా స్టోరీ చెప్తున్నప్పుడు ఉత్సాహంతో అలాగా, ఓ ఇలా రకరకాలు చెప్తుంటాం. ఆనందం వేసింది, రకరకాల సౌండ్స్తో పాటు మనకు వర్డ్స్ చెప్తుంటాం. సో ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎ సడన్ ఫీలింగ్ ఆఫ్ ఎమోషన్, ఎక్సైట్మెంట్, సారో, హ్యాపీ. దట్ ఈస్ ద డెఫినేషన్. డెఫినేషన్ మనకు అవసరం లేదండి, మనం బై హార్ట్ చేసే ఎగ్జామ్లో ఏం రాయక్కర్లేదు. డెఫినేషన్స్ అవసరం లేదు, తెలుసుకుందాం. ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్, తెలియజేస్తుంది ఏంటి? ఎ సడన్ ఫీలింగ్ ఆఫ్ ఎమోషన్, ఎక్సైట్మెంట్, సారో, విచారంగా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు. ఇంకోటి ఫండమెంటల్ గుర్తు ఏంటి అంటే
కొండ గుర్తు. ఇట్ ఈస్ ఫాలోడ్ బై అన్ ఎక్స్క్లమేషన్, ఆశ్చర్యార్థకము. ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉన్నటువంటి పదం ఏదైతే ఉందో ఈ పదాన్ని ఇంటర్జెక్షన్ అంటాము. అంటే ఆ వర్డ్ తర్వాత ఏముంటుంది? ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది, దాన్ని ఇంటర్జెక్షన్ అంటాం. ఎగ్జాంపుల్, హా, హో, హుర్రా, హుర్రే, ఎలాస్, బ్రేవో. అదేవిధంగా యురేకా, యురేకా. ఆశ్చర్యార్థకం ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఉండేటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఇంటర్జెక్షన్స్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సింపుల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమిటి అనేది ఇంట్రడక్షన్గా మనం చెప్పుకున్నాం ఇప్పటివరకు. ఇంకా డీప్గా ముందు వచ్చే క్లాసుల్లో పర్టికులర్గా ఒక్కొక్క టాపిక్ని తీసుకొని డీప్గా వెళ్ళి ఇంకా హయ్యర్ క్లాసెస్ కావాల్సినటువంటి ఇంటర్మీడియట్ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో కావాల్సినటువంటివన్నీ కూడా అందిస్తుంటాం. థ్యాంక్ యూ.